చెప్పండి. ఈసారి అలా కాదు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు మాట్లాడమని దైవజనుడు ఏలి సమూయేలుతో మాట్లాడినప్పుడు సమూయేలు అంటున్నాడు, ఏమన్నాడు? అమ్మా, సమూయేలు గ్రంథము 3వ అధ్యాయంలో మనం ఆ మాటల సందర్భాన్ని చూస్తే సమూయేలు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ దాసుడు ఆలకిస్తున్నప్పుడు మాట్లాడమన్నప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సమూయేలుతో మాట్లాడుతూ ప్రారంభించాడు. మాట్లాడుతూ ప్రారంభించిన తర్వాత సమూయేలు మాట్లాడుతూ ప్రారంభించిన తర్వాత సమూయేలు దేవుని స్వరాన్ని గుర్తుపట్టగలిగాడు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్వరాన్ని గుర్తుపట్టాడు. దేవుని మాటలన్నీ తన హృదయంలో పెట్టుకున్నాడు. ఆ తర్వాత దైవజనుడు ఏలి అడిగాడు, అలా ఏం మాట్లాడాడు దేవుడు, అసలు ఏం చెప్పాడు నీకు అని చెప్పి కొన్ని విధాలుగా మరి ఆ సమూయేలుని అడిగినప్పుడు ఆ సమూయేలు కుటుంబంలో తన కుమారుడు యొక్క ప్రవర్తన, లేకపోతే తన యొక్క ప్రవర్తన విషయంలో తన కుమారుల యొక్క ప్రవర్తన ఏ తీరుగా ఉన్నదో, అసలు ఏం జరగబోతుందో సమూయేలుతో దేవుడు మాట్లాడాడు అక్కడ. హల్లెలూయా. అయితే దైవజనుడు ఏలి తర్వాత తన కుమారులే యాజకులు అవ్వాలి, కానీ వారు యాజకులుగా నియమించబడలేదు. కానీ ఎవరు యాజకులుగా మార్చబడ్డారంటే ఇక్కడ మనం చదువుకున్నాం కదా బైబిల్ గ్రంథంలో సమూయేలు, అలాగే 3 అలాగే 19 నుండి 20 వచనాలు చూస్తే, యెహోవా అతనికి తోడై ఉన్నాడు కనుక అతడు ప్రవక్తగా అతడు స్థిరపడ్డాడంట. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎలా స్థిరపడ్డాడమ్మా? సమూయేలు దేవుని మాట వినేవాడుగా ఉన్నాడు కనుక దేవుడు అతనితో ఇలా చూడండి మాట్లాడటం ప్రారంభించాడు. ఇప్పుడు మనం కూడా దేవుని మాట వినేవారుగా ఉంటే మనతో కూడా దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అంతే కదా. మనం ఏదైనా ఎవరినైనా పిలిచి ఏదైనా పని అప్పగిస్తాం, చేయమంటాం. వాడు ఇని చేసేవాడుగా ఉంటే వాడిని మెచ్చుకుంటాం. అవసరమైతే వాడికి ఏదైనా పెట్టాలని ఒక ఆలోచన ఉంటుంది, ఇవ్వాలని ఒక ఆలోచన ఉంటుంది. అంటే మరో పని వాళ్ళకి అప్పగిస్తాం. మా చిన్నబ్బాయి ఉన్నాడు, ఏం చేస్తా ఉన్నాడంటే, ఒరే బాబా రేపు ఈ పని చేయాలన్నావు అనుకో, ఆ పని అయిపోయినాక ఇంకో పని చేయాలన్నావు అనుకో, ఆ పని అయిపోయినాక ఇంకో, హల్లెలూయా చేస్తాడు కనుక వాడికి. హల్లెలూయా. ఈ మందిరం అసలు ఇలా కట్టడం తాపీ మేతులు దొరికేవారు కాదు. తాపీ మేతకు 500 ఇవ్వాలి. మన దగ్గర చూస్తే వీళ్ళు కలుపుతాకి వెళ్ళి కూడా, కలుపుతాకి కాదు నాయన 20 నిధి ఇలాగ ప్రారంభించారు గొయ్యలు తీసి ఈ మందిరం ఇలా కట్టడానికి ఆడిచేతే వచ్చాడు అన్నట్టు. హల్లెలూయా. ఇప్పుడు మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు. మందిరమే కాదు, ఇల్లే కాదు, ఏ పని వచ్చినా వాళ్ళు అది చేయాలి. తాపీ మేతుడు 1000 రూపాయలు ఇవ్వాలి. రాత్రి సాయంకాలం 6-7 దాకా ఉంటాడా? ఉండడం. అడిగిపోతే 8 వస్తాడు, మళ్ళీ 5 అవ్వకుండా వెళ్ళిపోతాడు. అడుగు వద్దకలా చేసుకుంటాడు. తాపీ పెట్టుకుని మా బాత్రూమ్ని 15 రోజులు కట్టాడు ఒకడు. స్తోత్రం చేద్దామా? నీళ్ళ డబ్బా కూడా పుట్టుకునేవాడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమండి. మనం ఒరే ఫలానా పని ఇలా చేయాలంటే అలా చేయాలంటే మాట్లాడి ఇల్లు కట్టడం అంటే నేను తాపీ మేతులంటే మాటల దేవునికి మహిమ కలుగును గాక. అవి పనే కాదు, ఏ పనినైనా ఫలానా పని చేద్దాం ఫలానా విధాగంటే నిజంగా దైవజనుడు కాబట్టి తండ్రి మాట వినటం వల్ల దేవుని మాట వినేవారుగా ఉంటారు. కొందరు అలా ఉండరు. హల్లెలూయా. ఈరోజు ఎందుకన్నానంటే దేవుని మాట వినటం వలన నీకు ఎంతో ఆశీర్వాదము. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుడు ప్రత్యేకించబడి దేవుడు వచ్చి ప్రత్యేకంగా వచ్చి నీతో మాట్లాడు. దేవుడు ఎలా మాట్లాడతాడో అమ్మా, నీ మార్పు కొరకు మాట్లాడతాడో, నీ అభివృద్ధి కొరకు మాట్లాడతాడో, నీ భక్తి కొరకు మాట్లాడతాడో, నీ నడవడిని భక్తిని గురించి మాట్లాడుతూ ఉంటాడో. మాట్లాడినప్పుడు మనం సరి చేసుకుంటే చాలా ఆశీర్వాదకరముగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. లేదు కానీ మనము తిరగబడితే బైబిల్ గ్రంథంలో చూశారు 106:25 ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథం
106వ అధ్యాయంలో వారైతే ఏ విధంగా ఉన్నారనే దాని కొరకు మనం చూద్దాం. చూడండి, దేవుని మాట వినటం వలన ప్రవక్తగా అతడు సమూయేలు స్థిరపడ్డాడు. అక్కడ ఇశ్రాయేలీయులలో వాళ్ళందరిలో గుర్తింపు అనేది సమూయేలుకు కలిగిను. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి 106వ కీర్తన 25వ వచనంలో, వారు యెహోవా మాట ఆలకింపక ఏం చేశారంట? వారు తమ గుడారములలో సనుగుకున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. మరి సనుగుకొనడం వల్ల ఏమైపోయారు? నువ్వు దేనికోసమైనా సనుగు, ఎవరి మీదైనా సనుగు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు వాక్యం మాట్లాడుతున్నప్పుడు, దేవుడు వాక్యం విషయంలో నువ్వు సనుగవద్దు. దేవుని వాక్యాన్ని వినటానికి ప్రయత్నించు. అలాగున్నదా, అలాగ చేయాలా, అలా నడుచుకోవాలా అని నువ్వు ప్రయత్నం చేయి. మార్పు అనేది కలుగు, మారటానికి ప్రయత్నం చేయి. సమూయేలు ఏలీ దగ్గరికి వెళ్ళి, పిలిచావాయా, మాట్లాడావాయా అని తెలుసుకున్నట్లుగా, ఒకవేళ నీకు అర్థం కాకపోతే నీ దైవజనుడిని అడుగు. నీకు దైవజనుడిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి అసలు దేవుని పని ఎలా చేయాలో, దేవుని ఎలాగ ఆరాధించాలో. ఇందాక చూడండి, మొన్న ఏ ఊరంటే ఆసడ దగ్గర ఏదో ఒక ఊరుంది. ఆయన పాస్టర్ గారు మా ఇంటికి వచ్చాడు అనమాట. ఆయన ఎవరు చెప్పారేంటో తెలియదు కానీ మా ఇంటికి వచ్చాడు. వచ్చి, పాస్టర్ గారు మీరు మాతో ఉండాలి, మీరు మాతో ఉంటే నేను మిమ్మల్ని ఎక్కడో పెడతాను, నేను అక్కడ పెడతాను, ఇక్కడ పెడతాను, నేను అలా చేసేస్తాను అంటున్నాడు. నాకు అది ఏమొద్దు బాబా, నాకు అలాగే కుదరదు. మీ వాళ్ళ పర్సనలు చూస్తే, మీ పరిస్థితి చూస్తే మీరు చాలా దేవుడి పని భారంలో చేస్తున్నట్టున్నారు, మీరు ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి అంటున్నాడు. ఆ తర్వాత కొన్ని ఇంట్లో కీబోర్డ్ అవి చూసి, మీరు పాటలు పాడతారా, కీబోర్డ్ వాయిస్తారా, ఒకసారి చూడండి నేను వాయిద్దామంటే అతడు కూడా పాడి పొడవు ఇడోది చేసుకున్నాడు పాటలు, కొత్త పాటలు.